తెలుగుదేశం కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇట ర్యాలీగా వెళ్తా మా శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్క ప్రశాంత్ అక్క, నీకేమి తెలిసి మా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి విమర్శించావో కోవూరు ర్యాలీలో పురుగుపాడులో? అక్కడ అవినీతి చేశాడు, ఇక్కడ అవినీతి చేశాడు, ఏదేదో మాట్లాడావు. ఒక జోరీకి చెప్తా ఉంటే మీకు చెప్తున్నాం, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నా పేరు భాస్కర్ రెడ్డి, పొడుగుపాడు. వయసులో పెద్ద ఉండొచ్చు, డబ్బులో పెద్ద ఉండొచ్చు, నువ్వు రాజకీయంగా నీకన్నా ఎక్కువ సీనియర్ ఉన్నాను నేను. మా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడి నువ్వు కానీ ఎక్కడైనా నిరూపిస్తే దానికి మేము ఏం చేయాలో దాన్ని చేస్తాం. మీకు తెలిసి తెలియకుండా ఎవరో జోరీగలు చెప్పిన మాటలు మాట్లాడి అవినీతికి పాల్పడ్డాడు అని మాట్లాడారు. ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు. ఆయన కానీ అవినీతికి పాల్పడి ఉంటే ఇప్పుడు 6 సార్లు గెలిపించి 7వ సారి గెలిపించబోతున్నారు కోవూరు ప్రజలు. కోవూరు ప్రజలు చాలా చైతన్యవంతులు నువ్వే అన్నావు. ఆ చైతన్యవంతుల చేతుల్లోనే నువ్వు రేపు చిత్తుగా ఓడిపోతున్నావు. ఎందుకన్నావంటే పదే మా ఎమ్మెల్యే గారిని అవినీతిపరుడు అని విమర్శించావు. కాబట్టి ఆ విమర్శ మా ఎమ్మెల్యేకి శ్రీరామ రక్ష. అది గుర్తుపెట్టుకో. నీ పక్కన ఒక జోరీగా ఉంది. ఆ జోరీగా క్రికెట్ బెట్టింగ్లు ఆడుకుంటూ నీ చెవులో జోరీగి పేకాట ఆడుకుంటూ నీ చెవులో జోరీగా చెప్తున్నారు. ఆ జోరీగ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయో, ఎంతమంది తాలిబొట్టులు పోయినాయో ఆ ఉసురంతా నీకు తగిలేటట్టుంది. వాడిని పక్కన పెట్టుకున్నావు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ పేరు పెట్టి ఎంతమంది నిరుపేదలకు బ్యాటరీ సైకిళ్ళు కానీ మామూలుగా హాస్పిటల్కి కానీ ఎంత సహాయం చేశాడు. ఇక్కడ 2020లో చాలా ఫ్లడ్ వచ్చింది. అప్పుడు మీరు ఎవరు కనపడలా. నిత్యం ప్రజల్లో ఉండి ఆయన నిద్రపోకుండా, మమ్మల్ని నిద్రపోనికుండా అందరినీ రక్షించింది ఆయన. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఆ కరోనాలో ఆయన నిద్రపోనిలా, మమ్మల్ని నిద్రపోనిలా. కంటికి రెప్పలాగా కోవూరు నియోజకవర్గ ప్రజలను కాపాడుకొని ఒక్కరు కూడా చనిపోకుండా అంత రక్షించుకున్నాడు ఆయన. అవన్నీ మీ కనపడవు. కేవలం అవినీతి. ఎక్కడ అవినీతి? ఎవరు అవినీతి పరులు నీ పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఆ అవినీతి కప్పపుచ్చుకోకుండా మా ఎమ్మెల్యే పైన చెప్తున్నా. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని నువ్వు తెలియక విమర్శిస్తే తగిన బుద్ధి చెప్పేదానికి మేము రెడీగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రెడీగా ఉన్నారని చెప్తున్నా.